ధర్మవరంలో రాజకీయ జోక్యంతో చేనేత పరిశ్రమను నాశనం చేశారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన బీజేపీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను కబ్జాలు చేస్తున్నారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కబ్జా అయిన భూములన్నింటినీ వెనక్కి తీసుకొస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలతో తనకున్న పరిచయాలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్తో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. నీదా నాదా అంటూ ఎంతో ఉత్కంఠంగా కొనసాగిన ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ విషయంలో చివరకు ఇద్దరినీ కాదని మూడో వ్యక్తి సత్యకుమార్కు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ మన దగ్గర ఉన్నారు. టికెట్ కేటాయించినప్పటి నుంచి కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది ఏంటనే అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు రాజకీయాలకు కొత్త అయినా కానీ నియోజకవర్గానికి కొత్త వ్యక్తి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? రాజకీయాలకు కొత్త కాదు, అనేక సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతంలో అనేక చోట్ల పనిచేస్తున్నారు. మీరు అన్నట్టుగా ధర్మవరం నియోజకవర్గంలో కూడా మరీ కొత్త అయితే కాదు, ఎందుకంటే హిందూపురం పార్లమెంటు కేంద్రంగా నేను పనిచేస్తున్నాను గత సంవత్సరం రోజులుగా. కాబట్టి ధర్మవరంతో కూడా పరిచయం ఉంది. అయితే ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో నిజంగా వాస్తవం ఒప్పుకోవాలంటే నేను కొత్త వ్యక్తిని. అయితే నేను కొత్త వ్యక్తిని నేను కూడా లోపలికి వెళ్ళే క్రమంలో మళ్ళీ ఆదరిస్తారా లేదా అని నాకు ఎక్కడో అనుమానం ఉండేది. కానీ ఇవాళ గ్రామాలకు వెళ్తుంటే అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు, ఇంటింటి దగ్గర హారతులు పడుతున్నారు, పూలమాలలు అర్పిస్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఇటువంటి ఆదరణ, ఇటువంటి ఆప్యాయత నేను ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తమలో ఒక బిడ్డగా చూస్తున్నారు. అరే ఇదిగో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు, కష్టం విలువ తెలిసినవాడు, ఇటువంటి వాడైతే రేపు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఒకవైపు అయితే మా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేను వెళ్ళడానికి ముందు రోజు వెళ్ళి అందరినీ కలవడం, వ్యక్తిగతంగా సత్యకుమార్ అంటే ఎవరు, ఏంటి, ఆయన ఏం చేయగలడు, ఎందుకు ఆయన మనం గెలిపించుకోవాలి, ఆ తపన, సామర్థ్యం, అవకాశం కలిగిన వ్యక్తిని మనం గెలిపిస్తే దశాబ్దాలుగా మన ప్రాంతం వెనకబడే ఉంది. కరువు కాటకాలు ఒకవైపు అయితే రెండో వైపు కక్షలు, కార్పణ్యాలు, వీటిని అన్నింటినీ కూడా విముక్తి కలిగించుకుని ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పుకోవాలా, అభివృద్ధి పరచుకోవాలా. దీన్ని ఒక మంచి అప్పటికే ఒక మంచి బిజినెస్ సెంటర్గా ఉంది ధర్మవరం. దీన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా చేసుకోవచ్చు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గాను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది. అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. ఈ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తుంది. సో ఈ ప్రాంతాన్ని పారిశ్రామికీకరణ చేసి ఉపాధి కల్పించవచ్చు. ఇక్కడ నుంచి అందరూ వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది యువత. కాకుండా ఇక్కడే వాళ్ళకి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. తర్వాత రెండో ముఖ్యమైన ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పాలన వల్ల కానీ, నియోజకవర్గంలో పాలన వల్ల కానీ, అరాచక శక్తుల వల్ల ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ఎక్కడ చూసినా కబ్జాలు చేయడం, అవినీతి, ప్రతి విషయంలో కూడా కమిషన్లు తీసుకోవడం, యథేచ్ఛగా ఇసుకను తవ్వేసుకొని బెంగళూరు తీసుకెళ్ళి అమ్మడం, కంకర కూడా తమ ఇల్లు సామాన్య మానవుడు ఇల్లు కట్టాలంటే కూడా ఇవాళ కంకర ఎమ్మెల్యే దగ్గరే కొనాలా. సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలి, తన కష్టార్జితం స్థలం కొనాలనుకుంటే కూడా ఇల్లు కట్టుకోవడానికి కమిషన్ ఇవ్వాలా, ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి కూడా కమిషన్ ఇచ్చి పిలవాల్సిన పరిస్థితి. అంటే ఇటువంటి అరాచకం జరుగుతూ ఉంది. మట్టిని అమ్ముకుంటున్నారు, ఇసుకను అమ్ముకుంటున్నారు, ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తులకు కూడా వాళ్ళ రక్షణ లేదు. ఇటువంటి క్రమంలో విసిగి వేశారు ఉన్నారు. ఒక రాక్షసుడి నియోజకవర్గంలో ఉన్నాడు. ఈ రాక్షసుడిని తరిమి కొట్టాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకని ఈ ఆదరణ నాకు ఒకటి చెయ్యగలడు అనేది ఒకటైతే, రెండోది నా ఇతర కూటమిలోని పార్టీలు నా గురించి చేస్తున్న ప్రచారం ఒకటైతే ఆదరణ లభించాడు. మూడవ కారణం ఏంటంటే ఇటువంటి రాక్షసుడి నుంచి, నరరూప రాక్షసుడు అంటారే అటువంటి ఆ పదం సరిపోతుంది, ఇటువంటి వ్యక్తి నుంచి కాపాడుకోవాలని చూస్తున్నారు. మీరేమో వర్ధాపురం శ్రీతో మాట్లాడంటున్నారు, అతని అనుచరులు మాత్రం గ్రామస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఖచ్చితంగా వర్ధాపురం శ్రీ ఇండిపెండెంట్గా వేస్తారు, ఖచ్చితంగా గెలిచిపోయాలని కూడా కోరుతున్న పరిస్థితి. నా దృష్టికి అటువంటివి ఏమీ రాలేదు. వర్ధాపురం సూరి గారితో ఎప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. వారు కూడా ప్రచారంలోకి వస్తారు, మీరే చూస్తారు కదా. సార్ ఇంకోటి చివరిగా చెప్పండి, కేతిరెడ్డి మాట్లాడుతూ మొన్న ఒకరు వచ్చారు, ఈ రోజు ఒకరు వచ్చారు, నిన్న వచ్చారు, ఈ రోజు ఒకరు కొత్త వచ్చారు, ఎంతమంది వచ్చినా ఇక్కడ ధర్మంలో గెలిచేది నేనే అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. కాకపోతే మేకపోతు గాంభీర్యం చూపించాలి కదా. ఓడిపోతున్నామని తెలుసు, ఆ ఫ్రస్ట్రేషన్లో అనేక మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. నేను రాయలసీమ బిడ్డను, నాకు ఇంకా ఎక్కువ వచ్చు, కానీ సంస్కారం అనేది ఒక ఇది ఉంటుంది. నువ్వు ఏం చేసావో చెప్పవే అంటే అవి చేయకుండా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆ సందులు గొంతులు, ఈ సందులు గొంతులు బ్యాచ్ ఉన్నట్టుంది, జబర్దస్త్ బ్యాచ్, జోకులు వేసుకోవడం, ప్రతిదానికి సినిమాలో ఆ క్యారెక్టర్, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లు చెప్పుకోవడం తప్ప నువ్వేం చేసావు చెప్పురా బాబు అంటే అది చెప్పకుండా ఆ గొంతు ఈ గొంతు అంటాడు. వీడికి సందు గొంతులు తప్ప వేరే పట్టినట్టు లేదు. నువ్వు ప్రజలకు ఏం చేసావురా బాబు? ప్రతి ఊరికి పోతుంటే తాగునీరు లేదని నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు, దానికి చెప్పు.
నువ్వు ప్రతి ఊరికి రహదారి లేదు, కారణాలు చెప్పు. నువ్వు ఉప్పలపాడు రీచ్ నుంచి ఇసుకను దోచుకొని బెంగళూరులో అమ్ముకుంటున్నావు, దాని కారణంగా రోడ్లన్నీ నాశనం అయ్యాయి, దానికి చెప్పు. నీ ట్రక్కుల కింద పడి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, దానికి చెప్పు. పరిహారం చెల్లించావు, దానికి చెప్పు. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది, ఆసుపత్రిలో వసతులు లేవు, డాక్టర్ లేడు, డాక్టర్ ఉంటే నర్సు లేడు, నర్సు ఉంటే మందులు లేవు. వాటికి చెప్పురా, నువ్వు ఏదన్నా సమాధానం చెప్పురా అంటే సందులు గొంతులు. వీడి సందులు గొంతులు బ్యాచ్ తప్ప వీడు ధర్మవరం పేరుతో, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో దోచుకొని కబ్జాలు చేసుకొని వాటి మీదే ఉన్నాడు. ఇంకా ప్రజల్లోకి వెళ్ళి నువ్వు వెళ్ళు, ప్రజల్లోకి వెళ్ళి పల్లెల్లోకి వెళ్ళి, ఏ పల్లెకి వెళ్ళినా వాడు 5 ఏళ్ళ ముందు నుంచి వాడు కనిపినే లేదు సార్ అంటున్నారు. ఎమ్మెల్యే అంటే గౌరవమందం ఉండాలా, నేను అంటాం కదా ప్రజల మాట ఇది. వాడు 5 ఏళ్ళు సరే వచ్చి రావట్లేదని, మా ఊరికి వస్తే వానికి ఉంది సార్, కుర్ర కలిసి వాత పెడతాం అంటున్నారు ప్రజలు. అది పోయి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నారు. అలా ఇంట్లో కూర్చొని ప్రజల మధ్యకి పోకుండా ఇంట్లో కూర్చొని మాడుతూ ఉంటాడు అంతే. ఆ మైకులు పెట్టుకుంటాడు, ఇది పెట్టుకుంటాడు. ఈ మైకుల బ్యాచు, ఈ సోషల్ మీడియా బ్యాచ్ తప్ప ప్రజల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల సమస్యలు చూడు. సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఉద్యోగాలు లేవు. పక్షవాతం మీకు ఈ ఊర్లోనే నేను 5-6 మందిని చూపిస్తాను పక్షవాతం బారిన పడిన వాళ్ళు. కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ గురించి ఆలోచించుకోకుండా వాళ్ళు ప్రతిరోజు ప్రాణాలు అరచేతిలో బతుకుతుంటే ఇల్లు లేవు. ఏం చేశారు రాను? కేంద్రం నుంచి అంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తే ఏం చేశారు? కేంద్రం నుంచి అంత పెద్ద ఎత్తున జలజీవన్ మిషన్ కింద నిధులు ఇస్తే ఏం తిన్నారు? ఎక్కడ మెక్కారు? మెక్కిందంతా కక్కిస్తాం, తొందరలో ఉంది, నీకు ముందుంది కదా ముసళ్ళ పండుగ. సమస్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. అటు ఉమ్మడి కూటమి అభ్యర్థులు, కూటమి నుంచి ఇరు వర్గాల మద్దతు ఉంది. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అటు జనసేన పార్టీ అభ్యర్థి, అలాగే పడ్డాల శ్రీరామ్తో పాటు వరదాపురం సూర్యుగా కలిసికట్టుగా నాకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు కూడా ప్రచారంలో త్వరలోనే పాల్గొంటారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కువగా చేనేత కార్మికులు ఖచ్చితంగా పరిశ్రమ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తానంటూ, అలాగే కేతిరెడ్డి ఓటమి భయంతోనే నా మీద విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా అతను వచ్చి ప్రజల్లో తిరగాలి, సోషల్ మీడియాలో విమర్శించడం కాదంటూ కూడా కామెంట్ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, ధర్మవరం నుంచి.